విఘ్నేశ్వరుడు గమనించాడట. ఏమిరా, ఏ లోకవాసుడు గాని ఏ వ్రతము పూజలు కైంకర్యములు చేయవలనన్న నా అధీనంలో లేకుండా వాళ్ళు చేయడానికి వీలు లేదు కదా. మరి అటువంటి ఈ దేవతా గణమంతా కూడా అధికారం ఇచ్చినారు కదా నాకు. ఆ అధికారాన్ని కాదని దక్షుడు యజ్ఞము నాకు తెలియకోకుండా, నా పలుకే పలుకోకుండా, నా ప్రార్థనే లేకోకుండా ఆ వ్రతాన్ని ఎలా చేయగలుగుతున్నాడు? అది విఘ్నమగుగాకయని శపించినాడు అక్కడే కైలాసంలోని. అందుకే చూడండి, దక్ష ప్రజాపతి యజ్ఞం విఘ్నం వచ్చి దిగబడి పార్వతి ఆ యొక్క ఉమా ఆ సతీదేవి ఆ యజ్ఞగుండంలో చనిపోతే ఆ శరీరాన్ని, ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ దేశాన్ని భుజం మీద వేసుకొని పరిగెత్తాడట కైలాసానికి ఆయన పరిగెత్తి ఆయన కష్టాలు పడుతున్నాడండి. ప్రేమానుబంధం అలాంటిది అని పురాణం తీసుకుపోయారు. కానీ ఇక్కడేమో తల నరికేసిన వెంటనే భార్య వచ్చి భర్తృ పిట్ట పెట్టమని అడిగింది. అడిగితే కాదని లేక, అత్త మాట కాదని లేక, ఒక మేక తలకాయ నరుకొని రాకుండా దానికి పెట్టండి అన్నాడు.